మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. చెమ్మగలిగిన దేవుని పిల్లరా, మీ హృదయాలు వెలిగించే మాటతో దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా ఈ మాటలు తీసుకొని మీ వద్దకు వచ్చి ఉన్నాడు కనుక, మరి మీరు నేను ఈ మాటలు మన హృదయాల్లో నింపుకోబోయే ముందు, ఈ మాటలు మనం ధ్యానం చేయబోయే ముందు దేవుని పిల్లారా, రాత్రి కాలం నుంచి మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మమ్మల్ని, సంఘాన్ని, భూమి మీద ఉన్న ప్రతి సహోదరుని సహోదరిని జ్ఞాపకం చేసుకొని ఊపిరిని, జీవాన్ని, ఆహారాన్ని ఇచ్చి పోషించిన దేవుడికి, మన ప్రభు మన రక్షకుడైన యేసయ్య పరిశుద్ధ నామములో మన తండ్రి అయిన దేవుడికి శిరస వంచి వందనాలు స్తుతులు తెలియచేసుకుంటూ దేవుని పిల్లరా, ఈరోజు మన ఆత్మలకు ఆహారంగా దేవుడు ఏ మాటలైతే నియమించాడో వాటిని ఒకసారి మనం ధ్యానం చేసుకోగలిగితే దేవుని పిల్లరా, మరి మొదటి దశలోని పత్రిక 4వ అధ్యాయం 9వ వచనంలో ఒక మాట రాయబడింది. దేవుని పిల్లారా, సహోదరి ప్రేమను గురించి మీకు రాయనక్కరలేదు, కానీ మీరు ఒకరికొకరు ప్రేమించుటకు దేవుని చేతనే నేర్పబడి ఉన్నారు అన్నాడు. అంటే భూమి మీద ఉన్న మనందరం కూడా అంట దేవుని పిల్లారా సహోదరులమంట. సహోదరులను గురించి జీవగ్రంథము చదివి దేవుణ్ణి తెలుసుకున్నవారు దేవుని పిల్లరా, ఇతరులను హింసించడానికి, బాధ పెట్టడానికి, తిట్టడానికి ఎవరు ఇష్టపడరు దేవుని పిల్లారా. బైబిల్ చదివే ఏ వ్యక్తి కూడా ఇతరులను దూషించడం కానీ, ఇతరులను బాధ పెట్టడం కానీ, ఇతరులు పాడైపోవాలని కొట్టడం కానీ అలాంటివి జరగవు. ఎందుకు అంటే భూమి మీద ఉన్న ప్రతి సహోదరులు మనందరం కూడా పరలోకమందున్న దేవుడి దగ్గర నుంచి భూమి మీదకి బయలుదేరి వచ్చిన వారు. అంటే మనం ఎవరిమి? సహోదరులము. కులాలు, మతాలు అయ్యని మనం పెట్టుకున్నాం, అవి మనకు సంబంధించినవి, దేవునికి సంబంధించింది కాదు. కానీ బైబిల్ చదివే వాళ్ళకి, బైబిల్ ధ్యానించే వారికి ఒకటే, భూమి మీద ఉన్న మనందరం కూడా సహోదరులము కనుక అందుకనే వారి గురించి దివారాత్రులు ప్రార్థన చేస్తారు, ఆరోగ్యం కలిగి ఉండాలని కూడా ఉంటారు దేవుని పిల్లరా. అందుకనే బైబిల్లో దేవుడు ఇవాళ మనతో ఏం చెప్తున్నాడంటే, మీరందరూ సహోదరులని మీకు తెలుసు కదా, ఈ సహోదరి ప్రేమను గురించి మీకు నేర్పక్కర్లేదు, దేవుడే మీకు నేర్పించాడు. అంటే ఎవరైతే దేవుని దగ్గర ఈ ప్రేమ కలిగి ఉంటారో, జీవము కలిగిన దేవుని తెలుసుకొని ఆయన ప్రేమ కలిగి ఉంటారో, భూమి మీద నుంచి ఉన్న ప్రతి వ్యక్తిని గురించి ప్రార్థన చేయగలరు, వాళ్ళు ఆయనను ధ్యానించగలరు దేవుని పిల్లరా. ఒకరిని ఒకరు ప్రేమించుకోగలుగుతారు దేవుని పిల్లరా. కానీ మనం ఒకళ్ళనొకళ్ళు ప్రేమించుకోలేక దేశిస్తూ, కొడుతూ, ఇబ్బందులు పెడుతూ ఉన్నారంటే, వీళ్ళల్లో సహోదరి ప్రేమ అపవిత్రం చేయాలని, ఒకరినొకళ్ళు ప్రేమించుకోకుండా ఒకళ్ళ మీద ఒకళ్ళ దాడులు చేసుకోవాలని ఈ లక్షణాలు ఎవరి అంటే అపవాది కనుక దేవుని పిల్లరా. అపవాది చేతుల్లో ఉంచి, అపవాది ఆలోచనలో ఉంచి ఇలాంటి దురాలోచనలు కలిగి భూమి మీద ఎంతమంది అయితే ఉన్నారో అంతమంది కూడా మారిపోయి దేవునికి నచ్చినట్లుగా బ్రతుకున్నట్లు దేవుని పిల్లలు సహోదరి ప్రేమ కలిగి ఉండటానికి మహానుభావుడైన యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి ఈ ప్రేమను నేర్చుకునే వారిగా వారు మారిపోనట్లు ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, జీవము కలిగిన మా పరలోకపు తండ్రి, నాయనా నీ కృప కలిగిన నామానికి వందనాలు నయ్యినా. అయ్యా, మేము ఒకళ్ళను గురించి ఒకళ్ళు సహోదరి ప్రేమ కలిగి ఉండాలని తండ్రి నువ్వు నా తండ్రి కోరుకుంటున్నావు నైనా. ఎంతమంది అయితే నైనా భూమి మీద నైనా రవడీలుగా నా తండ్రి నైనా, ఇదిగో నా తండ్రి ఇతరులను బాధ పెట్టేవారుగా, ఇతరులను కొట్టేవారుగా, హింసించేవారుగా ఎంతమంది అయితే ఉన్నారు తండ్రి. అట్టి బిడ్డలను జ్ఞాపకం చేసుకోనైనా మేమందరం సహోదరులమని భూమి మీద ఉన్న వారి అందరము కూడానైనా నీ దగ్గర నుంచి భూమి మీదకి మేము బయలుదేరి వచ్చామని, తిరిగి నీ సన్నిధానాలకి మేము రావాలని ఆ బిడ్డలు ఎరిగి నా తండ్రి దుష్టత్వముతో కూడిన మనస్తత్వాన్ని, భేదాన్ని విడిచిపెట్టి తండ్రి ఒకళ్ళ ఎడల ఒకళ్ళ ప్రేమ కలిగి ఉండినట్లు కృప చూపి సహాయం చేయమని నైనా. అట్టి భాగ్యం ఆ బిడ్డలకి నైనా, ఆ ప్రేమను గురించి, ఆ సహోదరిని ఐక్యతను గురించి బిడ్డలు నేర్చుకున్నట్లు, క్రీస్తు దగ్గరికి ఆ బిడ్డలు వచ్చినట్లు సహాయం చేయమని మా రక్షకుడు నీ కుమారుడైన యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థన అడుగుతున్నాం తండ్రి, ఆమెన్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు, ధన్యవాదాలు.